మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలు కూడా స్వాగత్ గ్రాండ్ వద్ద బీజేపీ సంబరాలు నిర్వహించారు. ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన శ్రీ మల్క కొమరయ్య మరియు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ బలపరచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సి అంజిరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి మరియు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ మీర్పేట్ చౌరస్తాలో మరియు స్వాగత్ గ్రాండ్ వివేకానంద చౌరస్తా వద్ద బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. భిక్షపతిచారి, ముఖేష్ ముదిరాజ్ వీరు మాట్లాడుతూ ఉపాధ్యాయ మరియు పట్టభద్రులకు బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడింది. బీజేపీకి సదా అండగా నిలిచిన తెలంగాణ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ కుటుంబానికి మరియు నిత్యం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఓటు వేసి గెలిపియడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. వారి విజయానికి పనిచేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు కోడూరు సోమేశ్వర్, గాజుల మధు, జిల్లా నాయకులు మద్ది రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కీసర హరినాథ్ రెడ్డి, గౌరీశంకర్, కీసర కృష్ణారెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు గడ్డం జగన్, జేడీ కుమార, తిరుపతి రెడ్డి, కాశీరాం యాదవ్, రమేష్, సత్తయ్య, సుధాకర్, గోపీనాథ్, విక్కీ, సాగర్, ప్రవీణ్, ప్రశాంత్, శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ గౌడ్, చందు, గోపాల్, శివకుమార్ చారి, శ్రీధర్, అనిల్, రవి, వెంకటేష్, రంగారెడ్డి, రజని, లతశ్రీ అర్పిత హరిత రెడ్డి, మల్లేష్ ముఖేష్, చంద్రశేఖర్ చారి, మురళి చారి బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1 మరియు 2 సంబంధించి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినటువంటి మన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొమరయ్య మల్లయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్స్ సంబంధించి మన అంజిరెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత మన మీర్పేట్ కార్పొరేషన్ 2 ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన నాయకులందరికీ, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. ఈ ఎలక్షన్లు మనకు ఒక స్ఫూర్తినిస్తున్నాయి. మన ఢిల్లీ ఎలక్షన్ చూసాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసుకున్నాం. రాబోయే కాలంలో మన స్థానిక ఎలక్షన్స్, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఈ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా, పబ్లిక్కి రీచ్ కావాల్సిందిగా ప్రతి ఒక్క కార్యక్రమం కోరుతున్నాను. భారత్ మాతాకి. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయుల మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన కొమరయ్య మల్లయ్య గారికి మరియు అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గెలుపులకు ప్రయత్నించిన ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, బీజేపీ కార్యకర్తలకు, రాష్ట్ర జిల్లా నాయకులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఏ పార్టీతో అయితే మన ఫ్యూచర్ బాగుంటుందో, తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందో, వాళ్ళ సమస్యలు తీరుతాయో గుర్తించి పట్టభద్రులకు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా వారు గెలిపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు ఏ వచ్చినా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపించాలని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను కాపాడుతుందని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ ఏదైనా వస్తుందంటే భారతీయ జనతా పార్టీ అని అందరూ గుర్తించి ఈ విజయం ఇచ్చినందుకు అందరికీ మేము మీర్పేట్ కార్పొరేషన్ తరఫున పేరున అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ పెద్దలు మా సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్, మాజీ ఫ్లోర్ లీడర్ కోర్తరెడ్డి గారికి, తమ్ముడు ముఖేష్ ముదిరాజ్, బీజేపీ 2 అధ్యక్షులు ముఖేష్ ముదిరాజ్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మన కోడూరు సోమేశ్వర గారికి, గాజుల మధు గారికి, జిల్లా నాయకులు మధ్య రాజశేఖర్ గారికి, మరియు తిరుపతి రెడ్డి గారికి, వికి సాగర్ గారికి, గడ్డం జగన్ గారికి, మరియు ఇక్కడ వచ్చేసిన మాజీ కార్పొరేటర్ గౌరీశంకర్ గారికి, మరియు కుమార్ గారికి, మరియు హరిత గారికి, అర్పిత గారికి, మరియు రజిత గారికి, రథశ్రీ గారికి, మహిళలకు, ప్రతి ఒక్క బీజేపీ నాయకులకు అందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.